సాటర్డే పూజ మినీలో నేను ఆఫ్టర్ 2 మంత్స్ మళ్ళీ ఇంట్లో దీపారాధన చేస్తున్నాను. ఎందుకంటే సంక్రాంతి ముందు నెలగంట పెడతారంటారు కదా, ఆ నెల రోజులు మేము ఇంట్లో దీపారాధన చేయము. ఎందుకంటే పెద్దల్ని మొక్కుతారు ఏదో అంటారు. సో నేను అందుకే చేయలేదు. మా అత్తయ్య నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు చేశారు, కానీ ఆఫ్టర్ సంక్రాంతి కానీ నేను ఇంకా అత్తయ్య పెడుతున్నారని చెప్పి నేను అక్కడ దీపారాధన చేయలేదు. మళ్ళీ నేను రిటర్న్ హైదరాబాద్ వచ్చాక మళ్ళీ ఈరోజు ఫస్ట్ టైం మళ్ళీ ఆఫ్టర్ 2 మంత్స్ పూజ చేసుకుంటున్నాను. మీరైతే నెలగంట పెట్టినాక పూజ చేస్తారో లేదో కామెంట్ చేయండి. చాలామంది చేస్తారు, మా సైడ్ అయితే మేము చెయ్యము. నేను వీడియో తీసుకుందామని చెప్పి చేస్తుంటే మధ్యలో మావాడు వచ్చి నాకు నానా తిప్పులు పెడుతున్నాడు. మా వారిని చూడమంటే ఏమో సరే నేను చూస్తాను చెప్పాడు, కానీ ఆయన కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఇలా అయింది. కానీ మార్నింగ్ లేగడమే లేట్ అయిపోయింది. ఇంకా పూజ అయ్యేసరికి 9:30 ఇలా అయిపోయింది. పూజ ఆ టైంలో చేయకూడదు, కానీ ఇంకా తప్పలేదు. చాలా డేస్ తర్వాత అయింది కదా. మా వాడు చూడండి మధ్యలో వచ్చి ఎలా ఆడుతున్నాడు, మొత్తం గజిబిజి చేసేయండి ఒక 5 minutes నా పూజ అంతా. మళ్ళీ మా ఊరు వచ్చి తీసుకుంటూ ఇంకెళ్ళిపోయింది. నేను పూజ మొత్తం ఇలా చేసుకున్నా, కానీ ఆఫ్టర్ 2 months చేయడం వల్ల మళ్ళీ కొంచెం టైం పట్టింది. ఇంకా డైలీగా చేసుకుంటూ ఉంటే అలవాటు అయింది. కానీ ఇంకా అలానే మీరైతే అలా పూజ చేస్తారు. నేనైతే పిండి దీపాలు పెడుతున్నాను ఒక 2 months నుంచి. మధ్యలో ఈ నెలగంట మధ్యలో పెట్టలేదు, కానీ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను పిండి దీపాలు పెట్టడం. కానీ పిండి దీపాలు పెట్టడం వల్ల నాకు చాలా గుడ్ వైబ్స్ అనిపిస్తాయి. అంటే శనివారం పూజ చేయడం వల్ల ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది నాకైతే. మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి. పిండి దీపాలకు నేను ముందే స్నానం చేసిన వెంటనే పిండి కలిపేసుకొని ఒక 5 minutes అంటే దేవుడి మళ్ళీ మొత్తం తోముకునేదాకా వెయిట్ చేసి అవి తోముకున్నాక పిండి మళ్ళీ కలుపుకొని దీపాలు చేసుకుంటాను. మళ్ళీ ఇప్పుడు నార్మల్ కుందుల్లో దీపం పెట్టుకోవడానికి మొత్తం ప్రిపేర్ చేసుకుంటాను. నేను ముందు కూర్చొని ప్రిపేర్ చేసుకొని అన్నీ ఒకసారి ప్రిపేర్ చేసుకొని నేను అప్పుడు మళ్ళీ దీపారాధన మొత్తం చేసుకుంటాను. మీరైతే ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. మా అమ్మది అయితే ఇది ఎప్పటికప్పుడు చేసుకుని దీపం పెట్టుకుంటాను. నేను అట్లా చేసుకోలేను. వన్ బై వన్ చేసుకుంటూ నెమ్మదిగా దీపారాధన చేసుకుంటాను. నేనైతే మాత్రం నాకు చాలా టైం పట్టింది దీపారాధన చేయడానికి. మీరైతే ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి. నేను అలా ప్రసాదం అది ఏం చేయలేదు, ఇంకా ఈరోజు అవ్వలేదు, టైంకి లేవలేదు. అలానే చాలా టైం అయిపోయింది. మా వాడు కూడా చాలా పేచి పెట్టిండు ఆకలికి. సో ఇంక ఇంట్లో యాపిల్స్ ఉంటే అదే ఇంకా నైవేద్యంగా పెట్టేసి ఇంక ఈరోజు ఇంకా దండం పెట్టేసుకున్నాను. కానీ నెక్స్ట్ వీక్ అయినా మంచిగా చేసుకోవాలి. ఫస్ట్ వీక్ అవ్వడం వల్ల కొంచెం చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇంకా ఏం ప్రసాదం అది ఏం చేయలేదని. కానీ నెక్స్ట్ వీక్ చేసుకొని పెట్టుకుంటా. ఈ వ్లాగ్ మీకు నచ్చితే చాలామంది చూస్తున్నారు, కానీ వీడియోస్ ఎవరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఒకవేళ కంటెంట్ నచ్చినా ఏమైనా నచ్చినా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దీపారాధన చేసుకొని ఇంట్లో స్నాక్స్ అంటే ఈవినింగ్ స్నాక్స్ కూడా ప్రిపేర్ చేసేస్తా ఉదయం. ఎందుకంటే మా వారు ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా, తను వచ్చేటప్పటికి ఏమైనా తినడానికి ఉంటుందని చెప్పి తను ఉన్నప్పుడు చేయకపోతే మా వాడు చేయనోడు ఇంకా. సో అందుకే తను ఉన్నప్పుడు చేసేస్తా. మార్నింగ్ టిఫిన్ దోశ చేసి తనకు పెట్టేసిన తను వెళ్ళిపోయినాక మళ్ళీ మా వాడిని అంత ఫ్రెష్ చేసుకొని అన్ని చేసుకునేటప్పుడు మళ్ళీ నేను లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి. లంచ్ ప్రిపేర్ చేసి మళ్ళీ ఎవరైనా వస్తే మళ్ళీ మా వారికి పంపించాలి, లేకపోతే మా వారు వచ్చి తినేసి వెళ్ళిపోతారు. అలా ఉంటుంది నా డైలీ రొటీన్. పూజ రోజు మాత్రం చాలా టఫ్ అయిపోయింది. ఈరోజు చాలా డేస్ తర్వాత పెట్టుకోవడం వల్ల. మీకైతే ఎట్లా ఉంటుంది చూడండి. నేను పూజ చూడండి ఎట్లా చేసుకున్నాను. ఇంట్లో చిన్న పూజ మందిర్ ఉంది మాది, ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాను నేనైతే. మీరు ఎలా చేసుకున్నా లైక్ అండ్ కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్